ఆగస్టు 13, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద, కుజుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, బుధుడు సింహరాశిలో, గురుడు మేషరాశిలో, అదిరు కూడా వక్రగతిలోను, శుక్రుడు కర్కాటక రాశిలో, రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు చంద్రుడు గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. శని వక్రగతి, మేషంలో గురుడు యొక్క ప్రభావము, కుజ బుధ సమీకరణము, ఇలాంటి ముఖ్యమైన ఫలితాలన్నీ చాలా ఎక్కువగా ద్వంద్వ ఫలితాలు, మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే మానసిక ఒత్తిడులు గతంలో కన్నా ఇప్పుడు తగ్గుముఖం పట్టి కొంత విశ్రాంతి దొరికే అవకాశం కనబడుతోంది. అప్పుల విషయాలలో కొంత తీరి ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. నిన్నటి వరకు ఎటువంటి తగాదాలు లేకపోయినప్పటికీ ఈరోజు ఆస్తి గురించి సంబంధిత తగాదాలు కానీ మాటలు కానీ లేవెత్తనే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి నీలిరంగు పుష్పాలతో మాల కానీ పువ్వులు కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.